పూజారి గారు అక్క పేరున అభిషేకం చేయించండి. అలాగేనమ్మా. కళ్యాణి నామ్యాః. దేవుడా, నా చెల్లె తను ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండేటట్టు చూడు స్వామి. దేవుడా, త్వరలో పెళ్లి కాబోతున్న మా అక్క పిల్ల పాపలతో ప్రేమించే మొగుడు మెడలో చల్లగా ఉండేట్టు చూడు స్వామి. అమ్మగారు టౌన్ నుంచి అల్లుడు గారు వచ్చారండి. అక్క, అభిషేకం పూర్తి ఎవరికి ఉండరా? ముందు బావగారిని నేనే చూడాలి. నేను వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను, సరేనా? సరే వెళ్ళు. నన్ను క్షమించండి. క్షమించడ్డా? ఆ మాట ఎంత తేలిగ్గా చెప్పావు బాబు. నీకు మా అమ్మాయి నచ్చకపోతే చూసుకున్న రోజునే చేసుకోను అని ఎందుకు చెప్పలేదు? నచ్చక కాదండి, నేను ఇక్కడికి పెళ్లి చూపులకు రాకముందే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. మా నాన్న బలవంతం మీద ఇక్కడికి రావాల్సి వచ్చింది. నన్ను నమ్మండి. చాలా పొరపాటు చేశావు బాబు. నువ్వే తనకు కాబోయే భర్తవని నమ్మి బంగారు కళ్ళ కంటున్న నా బిడ్డకి ఈ విషయం తెలిస్తే గుండె పగిలి వస్తుంది. ఇది చాలా అన్యాయం బాబు, అన్యాయం. పరమేశ్వరం గారు, ఇప్పుడు వచ్చి చెప్పడం అన్యాయం కాదు. మనసులో ఒకరు ఉంచుకుని మరొకరి మెడలో తాళి కట్టడం అన్యాయం. భార్య అని బిరుదు మాత్రం ఇచ్చి మనసు ఇవ్వకుండా కాపురం చేయటం అన్యాయం. నేను ఇప్పుడు కాదని చెప్పడం వల్ల మీ అమ్మాయి కొంతకాలమే బాధపడుతుంది. నిజం దాచిపెట్టి పెళ్లి చేసుకుంటే జీవితాంతం ముగ్గురు బాధపడాల్సి వస్తుంది. ద్రోహం చేయలేక నిజం చెప్పాను. క్షమిస్తారు, శపిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.